మహాభారతం. ఇంతకుముందు వీడియోలో మనం కృష్ణుని జన్మరహస్యం గురించి, కృష్ణుని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం పాండవుల జన్మరహస్యం గురించి తెలుసుకుందాం. అలాగే యుద్ధనుని పుట్టుక గురించి కూడా తెలుసుకుందాం. కుంతిదేవి పాండురాజుకు దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రాల గురించి చెప్పింది. అయితే పాండురాజు ఎవరిని పిలవాలి అని ఆలోచించారు. పాండు చెప్పాడు ధర్ముడిని పిలవాలి అని. కురుకులానికి ఒక రాజు కావాలంటే ధర్మపుత్రుడు కావాలి. ధర్ముడిని యముడని కూడా పిలుస్తారు. ఆయనే మరణాధిపతి, న్యాయాధిపతి, కాబట్టి ధర్ముడిని పిలుద్దాం అని అన్నాడు పాండురాజు. అప్పుడే కుంతి అడవిలోకి వెళ్ళి ధర్ముడిని ఆహ్వానించింది. ధర్ముడు వచ్చాడు. ఒక శిశువుడు జన్మించాడు. ఆయనకు యుధిష్ఠిరుడు అని నామకరణం చేశారు. పాండు సంతానంలో తొలి కుమారుడు. ఇలా 1 సంవత్సరం గడిచింది. పాండు లోపపడ్డాడు. ఇంకో కుమారుడు కావాలి నాకు అని అన్నాడు. కుంతి చెప్పింది, మనకొకడున్నాడు, కురువంశానికి వారసుడు ఉన్నాడు, ఇది చాలదా అని పాండు బతిమిలాడాడు. నాకు ఒకడే కొడుకు ఉంటే ప్రపంచం నాపై ఏమనుకుంటుంది, ఇంకో కొడుకు కావాలి నాకు అని. అప్పుడు కుంతి అడిగింది, అయితే ఎవరిని పిలవాలి అని. పాండు అన్నాడు, వాయుదేవుడిని పిలుద్దాం. ధర్మం ఉన్నాడు, ఇప్పుడు బలం కావాలి, వాయుదేవుడే శక్తికి ప్రతీక అని. కుంతి మంత్రాన్ని జపించింది. వాయుదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అతని ఉగ్రతతో అడవిలో నిలవలేకపోయారు. కాబట్టి ఆయన కుంతిని వెంట తీసుకెళ్లాడు. మహాభారతంలో అద్భుతమైన వర్ణన ఉంది. మొదట పర్వతాలను దాటి, తర్వాత సముద్రాలను దాటి, చివరికి క్షీరసాగరానికి చేరాడు. పాలు నిండిన సముద్రం, ఒక మిల్కీ వే. అక్కడి నుండి ఆకాశంలో చూపించాడు. ఈ భూమి అందరు చెప్పినట్టు బద్ధకంగా కాదు, గోళాకారంలో ఉంది అని. ఇక్కడ భరతవర్షంలో పగలు అయితే ఇంకోవైపున రాత్రి ఉంటుంది. అక్కడ కూడా మహర్షులు, యోధులు, ఋషులు ఉన్నారు అని తెలిపాడు. ఆ కాలంలోనే 5000 ఏళ్ల క్రితం భూమి గుండ్రంగా ఉందని వాయుదేవుడు స్పష్టం చేశాడు. గెలీలియో అప్పటికి పుట్టలేదనుకుంటా. ఇంకా కుంతికి వాయుదేవుడు కుమారుడు జన్మించాడు. ఆయనే భీముడు, లోకంలో అతి బలవంతుడు, ప్రపంచంలోనే శక్తివంతుడు అని వర్ణించబడే వీరుని పుట్టుక తర్వాత కాలక్రమంలో పాండు మళ్ళీ లోబి అయ్యాడు. అవును, ఇది లోభమే అని నాకు తెలుసు, కానీ ఈ 2 అద్భుతమైన కుమారులను చూసిన తర్వాత నా మనసు ఆగట్లేదు. ఇంకో సంతానం కావాలి, ఒక్కరే అయినా సరే అని పాండురాజు అన్నాడు. దానికి కుంతి నిరాకరించింది. వద్దు వద్దు అంది. కానీ పాండు వదలలేదు. చివరికి ఆమె అడిగింది, సరే ఎవరు అని. పాండు అన్నాడు, ఇంద్రుడే కావాలి, దేవతలలో రాజైన ఇంద్రుడు తప్ప మరెవరూ కాదు అని. కుంతి ఇంద్రుడిని ఆహ్వానించింది. అతని చేత పుట్టినవాడు అర్జునుడు. వీరులలో వీరుడు, యుద్ధరంగంలో మహోన్నతుడు, క్షత్రియుడు. మహాభారతం అర్జునుని ఒక యోధునిగా గుర్తించింది. ఇప్పటి వరకు లేని, ఇక ఎప్పటికీ పుట్టని ఒక యోధ యంత్రం. అలా యుద్ధమే అతని శ్వాస, యుద్ధమే అతని తృప్తి. అలా పుట్టాడు అర్జునుడు. 3 దివ్య సంతానాలు పెరిగి పెద్దవుతుండగా వారి ప్రతిభ, తెలివి, శక్తి అందరి చూపును ఆకర్షించాయి. కానీ పాండు మరో భార్య మద్రి మాత్రం భర్త లేక, ఇటు పిల్లలు లేక ఒంటరితనంలో తల్లడిల్లింది. ఆ మాధుర్యం క్రమంగా విషమై బయటకు పొంగింది. ఒకరోజు పాండు గమనించాడు, మద్రి ముఖం ఇక ఆ మధురత కలిగిన వధువు ముఖం కాదు, ఆవిడ ముఖం విషపూరితంగా మారింది అని. ఏమైంది, నువ్వు సంతోషంగా లేవా అని అడిగాడు పాండురాజు. మద్రి స్పందించింది, సంతోషం? ఇక్కడ ఏముంది నాకు సంతోషంగా ఉండడానికి? నువ్వు, నీ భార్య, నీ 3 కుమారులు, అదే ఈ ప్రపంచమా? నేనెక్కడ? నా విలువ ఏమిటి అని ఏడ్చింది మద్రి. వివాదం పెరిగింది. చివరికి ఆమె చెప్పింది, కుంతి, నన్ను కూడా ఆ మంత్రం నేర్పమని అడుగు. నాకు పిల్లలు పుడతారు. అప్పుడు నువ్వు నాపై కూడా చూసుకుంటావు, నాకు కూడా ప్రాముఖ్యత వస్తుంది అని. పాండు ఇది విని కుంతి దగ్గరికి వెళ్ళి అన్నాడు. కుంతి స్పందించింది, నా పిల్లలే ఆమె పిల్లలు కాదా అని. మద్రి నిరాకరించింది. కాదు, నా పిల్లలే నాకు కావాలి, నా గర్భం నుండి పుట్టినవారు కావాలి అని. చివరికి కుంతి అంగీకరించింది. మంత్రం నేర్పలేను, కానీ నేను మంత్రాన్ని జపిస్తాను, ఆమె ఎవరినైనా కోరుకోవచ్చు అని కుంతి అంగీకరించింది. అలా మద్రిని అడవిలోని ఒక గుహలోకి తీసుకెళ్లి మంత్రాన్ని జపించింది. మద్రి గందరగోళంలో పడింది. ఎవరిని పిలవాలి, ఎవరు అని. చివరికి ఆమె మనసు అశ్విని కుమారులపై నిలిచింది. అశ్విని కుమారులు దేవతలు కారు, కానీ దివ్యశక్తులు ఉన్నవారు. అలా మద్రికి జంట పిల్లలు పుట్టారు, ఒక నకులుడు, సహదేవుడు. కుంతికి 3 పిల్లలు, యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు. మద్రికి 2, నకులుడు, సహదేవుడు. ఇలా 5 కుమారులు, పంచపాండవులు. ఇలా 5 కుమారులు పుట్టిన తర్వాత కూడా పాండురాజుకు మళ్ళీ ఆశ కలిగింది. ఇంకొక కుమారుడు కావాలి అని చెప్పి కుంతిని కోరుకున్నాడు. కానీ కుంతి దానికి ఒప్పుకోలేదు, ససేమిరా ఒప్పుకోలేదు. కానీ పాండురాజు అన్నాడు, నీకు ఇష్టం లేకపోతే మద్రికి చెప్పు, ఆ మంత్రాన్ని, మద్రి ఏ పిల్లల్ని కంటుంది అని. కానీ కుంతి ఒప్పుకోలేదు. ఎందుకంటే కుంతికి 3 కుమారులు, మద్రికి 2. సో ఆ అర్థమెటిక్ అడ్వాంటేజ్ని ఆమె కోల్పోవాలని అనుకోలేదు. సో అందుకు ఆమె ససేమిరా ఒప్పుకోలేదు. ఈ 5 అరణ్యంలో పెరిగారు.
అదే సమయంలో హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు గాంధారి సంతానం కోసం ఆతృతతో ఉన్నారు. ధృతరాష్ట్రుడు జన్మతా అంధుడు. గాంధారి తన భర్తకు అనుకూలంగా కళ్ళకు గంతలు కట్టుకున్న అంధురాలు. తమ వంశంలో తొలి సంతానం పుడితే వాడే రాజవుతాడు. అందుకే వారు ఆతృతగా ఎదురు చూశారు. కానీ గాంధారి గర్భం 11 నెలలు దాటింది. ఏ పుట్టుక లేదు. ఆ వార్తలో పాండు మొదటి కుమారుడు యుధిష్ఠిరుడు జన్మించాడు అని తెలిసింది. హస్తినాపురం కుంగిపోయింది. ఎందుకంటే యుధిష్ఠిరుడు పుట్టాడు కాబట్టి రాజ్యం అతనిదే అవుతుందని అందరికీ తెలిసింది. నిరాశలో గాంధారి తన పొట్టను కొట్టుకుంది. కానీ బయటకు వచ్చింది ఒక భయంకర మాంసపు ముద్ద. అది మానవము కాదు, పిశాచము కాదు, ఏదో భయంకరమైనది. ఆ క్షణంలోనే హస్తినాపురం మొత్తం భయంకర శబ్దాలతో నిండిపోయింది. పశువుల అరుపులు, మృగాలు వీధుల్లో తిరుగుతుండడం, పగలే గబ్బిలాలు ఎగరడం, అదంతా ఒక అపశకునం లాగా అనిపించింది. మహర్షులు ఈ దృశ్యం చూసి కళ్ళను మూసుకున్నారు. హస్తినాపురానికి శుభం లేదు అని. అయితే పూర్వం ఒకసారి వేదవ్యాసుడు గాంధారి వాళ్ళ రాజ్యానికి వెళ్ళినప్పుడు గాంధారి ఆయనకు సేవలు చేస్తుంది. అప్పుడు వేదవ్యాసుడు ఆమెకు ఒక వరం ఇస్తాడు. నీవు ఏది కావాలనుకున్నా నేను చేసి పెడతాను అని. అప్పుడు గాంధారి ఆయనను కోరుకుంటుంది, నాకు 100 మంది కుమారులు కావాలని. ఇప్పుడు చూస్తే ఆమెకు ఒక కుమారుడు కూడా లేదు. పుట్టిందేమో ఒక భయంకరపు మాంసపు ముద్ద. అందుకని ఆమె వేదవ్యాసుని పిలిచింది. ఆ లంప్ ఆఫ్ మీట్, ఆ భయంకరపు మాంసపు ముద్దని వేదవ్యాసుడు తీసుకొని 100 ముక్కలు చేసి 100 మట్టి గిన్నెల్లో నింపి దాన్ని మూసేశాడు. మిగిలిన చిన్న ముక్కను మరో గిన్నెలో వేసి అన్నాడు, నీకు 100 మంది కుమారులు, ఒక కూతురు పుడతారు అని. 1 సంవత్సరం తర్వాత మొదటి గిన్నె తెరిచి బిడ్డకు ప్రాణం పోశాడు. అతని కన్నులు పాము కన్నుల్లా మెరుస్తున్నాయి. పుట్టినప్పటి నుండి ఒక్కసారి కూడా రెప్పలు మూయలేదు. అతడే దుర్యోధనుడు. అతనితో పాటు మిగిలిన గిన్నెలన్నీ తెరుచుకున్నాయి. ఒక్కొక్కరిగా 100 కౌరవులు జన్మించారు. ఆ 100 గిన్నెల్లో ఒక చిన్న గిన్నె నుండి ఒక పాపాయి పుట్టింది. విదురుడు అన్నాడు, నీకు 100 మంది కుమారులు, ఒక కుమార్తె పుట్టారు, మొత్తం 100 ఒకరు అని. కానీ విదురుడు చెప్పాడు, విను ధృతరాష్ట్ర, నీ మొదటి కుమారుడిని వెంటనే చంపేయాలి. ధృతరాష్ట్రుడు దిగ్భ్రాంతితో అన్నాడు, ఏమిటి, నా మొదటి సంతానాన్ని చంపమంటావా? అది ఎలా సాధ్యం అని అన్నాడు ధృతరాష్ట్రుడు. విదురుడు గంభీరంగా సమాధానం ఇచ్చాడు, నువ్వు నీకే కాదు కురువంశానికి, మానవత్వానికి మహాసేవ చేస్తావు అతన్ని చంపేస్తే. మిగతా 90 మంది కుమారులు, ఒక కూతురు సురక్షితంగా పెరుగుతారు. అతడితో కలిపి పెరిగితే ఈ లోకం మొత్తాన్ని నాశనం చేస్తారు అని. కానీ ఆ మాటలన్నింటినీ గాంధారి వినలేదు. ఎందుకంటే ఆమె ఒడిలో పడిన తన మొదటి బిడ్డ దుర్యోధనుడు. ఆమె హృదయం పరవశంతో నిండిపోయింది. నా మొదటి సంతానం నా కుమారుడు అంటూ మమతతో మునిగిపోయింది గాంధారి. అపశకనాలు, భయంకర శబ్దాలు అవేవీ ఆమెలోకి చేరలేదు. అమ్మ హృదయం ఆనందంతో మాత్రమే నిండిపోయింది. అప్పుడు మళ్ళీ విదురుడు హెచ్చరించాడు, గమనించి రాజా, ఒక వ్యక్తిని కుటుంబం కోసం త్యాగం చేయాలి, కుటుంబాన్ని ఊరు కోసం త్యాగం చేయాలి, ఊరుని దేశం కోసం త్యాగం చేయాలి, దేశాన్ని సత్యం కోసం త్యాగం చేయాలి అని. ఈ రాక్షస సంతానం నరకం లోతుల నుండి పుట్టింది. దీనిని వెంటనే నాశనం చేయి అని. నాశనం చేసినా కానీ నీకు ఇంకా 99 మంది రాజకుమారులు ఉంటారు కదా, కానీ ఒక్కరిని వదిలేస్తే అతడే అన్నింటిని భస్మం చేస్తాడు అని. కానీ మాంస సంబంధం, పితృస్నేహం ధృతరాష్ట్రుని బుద్ధిని మింగేసింది. మొదటి సంతానాన్ని చంపే ధైర్యం చేయలేకపోయాడు. అలా దుర్యోధనుడు హస్తినాపురంలో పెరిగాడు. అతడితో పాటు మిగతా 99 మంది 100 కౌరవులు. ఇక పాండవులు మాత్రం అరణ్యంలో పెరిగారు. ఇక్కడ మా స్నేహితుడు ఒక ప్రశ్న అడిగాడు, గాంధారి గురించి చెప్పండి అని. గాంధారి 100 మంది కుమారుల తల్లి. కానీ ఆమె ఎన్నుకున్న మార్గం విచిత్రం. జన్మతా అంధుడైన ధృతరాష్ట్రుని కోసం ఆమె స్వయంగా కళ్ళకు గంత కట్టుకుంది. అంధత్వం ఒక దురదృష్టం, కానీ స్వయంగా అంధత్వాన్ని ఎంచుకోవడం అది ఇంకా భయంకరం. ఇదే గాంధారి నిర్ణయం. చూడొద్దు అనుకున్న దాన్ని అసలు చూడదు. సత్యాన్ని వినదలుచుకొని చెవులు మూసేసుకుంటుంది. ఇది కేవలం అంధత్వం కాదు, ఇది ఎంచుకున్న అంధత్వం. రాజమందిరంలో రాణిగా, తల్లిగా ఆమె తన మాట చెప్పవలసింది, కానీ ఎప్పుడూ చెప్పలేదు. ఆమె కళ్ళను మూసేసుకుంది, మనసును మూసుకుంది. అది ఆమె ఎంచుకున్న మార్గం. ఇది పాండవుల కౌరవుల జన్మరహస్యం. ఇక వచ్చే కథ మిగతా వీడియోలో చూసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.